తెలంగాణ రాజకీయాల్లో కవిత లేఖ కాకరేపుతుంది. నెగటివ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ బీఆర్ఎస్ ప్లీనరీ సభపై కేసీఆర్ కు కవిత లెటర్ రాయడం, ఆ లేఖ లీక్ కావడంతోనే తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా సంచలనం రేగింది. బీఆర్ఎస్ లో ఏం జరుగుతోందని పొలిటికల్ సర్కిల్ నుంచి సామాన్య జనం వరకు చర్చ నడుస్తుంది. ఇక ఈ సమయంలో ఆమె అమెరికాలో ఉండటం, ఇవాళ రాత్రికి ఇండియాకు చేరుకోబోతూ ఉండడంతో దీనిపై ఆమె ఎలా స్పందిస్తారు అనే దానిపై ఇప్పుడంతా ఆసక్తిని రేకెత్తిస్తుంది. కవిత లేఖపై కాంగ్రెస్ బీజేపీ పొలిటికల్ పంచులు విసురుతున్నాయి. బీఆర్ఎస్ మాత్రం ఇంకా మౌనం వేడలేదు. ఇదే అదునుగా ప్రత్యర్థి పార్టీలు బీఆర్ఎస్ పై విరుచుకుపడుతూ ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనేందుకు ఈ లెటరే సాక్ష్యం అంటూ కాంగ్రెస్ క్లెయిమ్ చేసుకుంటుంది. మరోవైపు బీఆర్ఎస్ లో కుటుంబ పంచాయతీ తారాస్థాయికి చేరిందంటూ కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ ఫోల్డోకి కవిత చేరింది అని బీజేపీ సంచలన ఆరోపణలు చేస్తూ ఉంది. కవితతో రేవంత్ రెడ్డి లెటర్ రాయించారని, కవిత మరో షర్మిలలాగా మారబోతుందంటూ పొలిటికల్ జోష్యం చెబుతున్నారు.